ఒకవేళ మనుషులు మనకు సహాయం చేసినప్పుడు, లేదంటే మనుషుల మీద ఆధారపడినప్పుడు వారి దృష్టిలో మన విలువ తగ్గిపోతుంది. కొన్నిసార్లు మనుషులు మనకి సహాయం చేయలేని స్థితిలో తిరస్కరిస్తారేమో, కానీ దేవుని దగ్గర చెయ్యి చాపితే, మనుషుల దగ్గర చేయి చాపితే మన విలువ తగ్గుతుంది, దేవుని దగ్గర చేయి చాపితే మన విలువ పెరుగుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందండి? దేవుని దగ్గర చేయి చాపితే, పరలోకపు తండ్రి మీద ఆధారపడితే మన ల్యాక్ ఏంటో, మన కొరత ఏంటో, మన కొదువేంటో, మన పరిస్థితి ఏంటో ఆయన ఎరిగి శ్రేష్టమైన ఈవులను, సమయోచితమైన సహాయమును మనకు దయచేసే దేవుడు కాబట్టి, ఆయన దగ్గర అడిగాక మనం పొందుకుంటాం కాబట్టి వి విల్ నాట్ లివ్ ఇన్ ల్యాక్. మనం ఆ కొరతలో లేదంటే ఇబ్బందికరమైన పరిస్థితిలో మనల్ని దేవుడు ఉండనివ్వడు, ఖచ్చితంగా మనల్ని లేవనెత్తుతాడు. కనుక దేవుని మీద ఆధారపడినప్పుడు మన విలువ పెరుగుతుంది, మనుషుల మీద ఆధారపడినప్పుడు మన విలువ తగ్గుతుంది. ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా అడగాలి, ఏ మొహం పెట్టుకొని అడగాలి? కొన్నిసార్లు దేవునికి ఇష్టమైన పని లేదన్నా చేస్తే మన లోపల ఒక ఫీలింగ్ ఉంటుంది, అదేంటంటే నేను దేవునికి ఇష్టంగా ఉండట్లేదు కదా, నేను ఏ మొహం పెట్టుకొని దేవుని దగ్గరికి వెళ్ళి అడగాలి, దేవుడు అసలు వింటారా, దేవుడు నా మొర ఆలకిస్తారా అని కొన్నిసార్లు మన జీవితంలో ఒక హెసిటేషన్ అనేది మనకు కలుగుతూ ఉంటుందండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలో అక్కడ వ్రాయబడింది. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు, దేవుని దగ్గరకు అడగడానికి వెళ్ళినప్పుడు, when we go to the throne of grace, when we approach the throne of grace, we must go with confidence, we must go with boldness. ధైర్యంతో కృపాసనం దగ్గరికి వెళ్ళాలంటే ఎందుకు చెప్పమంటారా? దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని అంగీకరించిన తర్వాత దేవుని పిల్లలయ్యే అధికారం దేవుడు మనకిచ్చారు. we are no longer slaves. అడుక్కొనే వ్యక్తికి, ఇంటిలో ఉండే కుమారుడికి తేడా ఉంటుందండి. మన ఇంటి ముందుకొచ్చి కొంతమంది సహాయం కొరకు అడుగుతారు. వాళ్ళు ఎట్లా అడుగుతారంటే, సింపతి మనకి కలిగేటట్లుగా జాలిగా అడుగుతారు. ఇస్తే తీసుకుంటానమ్మా, లేదంటే లేదు అంటారు. కానీ ఇంట్లో కొడుకు ఉంటాడు, ఎలా అడుగుతాడండి, అమ్మ ఇవాళ మధ్యాహ్నం బిర్యానీ చేసి టేబుల్ మీద పెట్టాలి, అడగడు, ఆర్డర్ వేస్తాడు. ఎందుకంటే తల్లి దగ్గర ఆ కుమారునికి ఆ హక్కు. హీ ఆస్క్స్ విత్ కాన్ఫిడెన్స్, హీ ఆస్క్స్ విత్ బోల్డ్నెస్. తనకు తెలుసు, నేను అడిగితే మా అమ్మ చేసి, నాకు కాకపోతే ఎవరికి చేసి పెడుతుంది? పరలోకపు తండ్రి శ్రేష్టమైన కార్యాలు తన మీద ఆధారపడే వారికి కాకపోతే ఇంక ఎవరికి చేస్తారు చెప్పండి? నేను 9th క్లాస్ చదువుతున్నప్పుడు, నేను ఫెయిత్లో అప్పుడు బాగా స్ట్రాంగ్గా గ్రో అవుతా ఉన్నానండి. 7th స్టాండర్డ్లో నేను రక్షణ పొందాను. సో 9th క్లాస్ నేను ఒక తెలంగాణలో ఒక ఇంటీరియర్ ప్లేస్లో, మా డాడీ అప్పటికి ఇంకా జాబ్ రిజైన్ చేసి ఫుల్ టైం మినిస్ట్రీకి రాలేదు, ఆ స్కూల్లో చదువుతూ ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ నేను దేవుని బిడ్డనని నన్ను హేట్ చేసేవాళ్ళు. ఎందుకంటే నేను ఒక్కదాన్నే దేవుని తెలుసుకున్న వ్యక్తిని మా క్లాస్లో. అన్నిట్లో ఫస్ట్ ఉండేదాన్ని, ఎవరు నాతో సరిగా మాట్లాడేవారు కాదు. జెలసీ, హేట్రెడ్ అవన్నీ బాగా నేను ఎక్స్పీరియన్స్ చేశాను అన్నమాట, ఎంత ఇబ్బందిగా ఉంటుందని. సో ఆ సమయంలో యాన్యువల్ ఎగ్జామ్స్ వచ్చేసరికి ఒకటే ప్రార్థన చేసేదాన్ని, మా క్లాస్లో ఎవరు యేసయ్యా నీ బిడ్డలు ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే నీ బిడ్డని, నాకు ఫస్ట్ ర్యాంక్ నువ్వు ఇవ్వాల్సిందే, నీ బిడ్డకు కాకపోతే నువ్వు ఎవరికి ఇస్తావు యేసయ్యా అని ప్రేయర్ చేసేదాన్ని. ఏమడిగేదాన్ని అండి, నీ బిడ్డకి కాకపోతే నువ్వెవరికి? నాకు ఆ హక్కు ఉందండి, పరలోకపు తండ్రి దగ్గర అడిగే హక్కు ఉంది. లెట్ మీ టెల్ యూ, ఒక యూనిట్ టెస్ట్ల దగ్గర నుంచి క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్ ఎగ్జామ్స్, ఏ ఎగ్జామ్లో కూడా దేవుడు నన్ను సెకండ్ ప్లేస్లో పెట్టలేదండి. 9th and 10th స్టాండర్డ్ కంప్లీట్గా దేవుడు తలగానే పెట్టాడు కానీ తోకగా పెట్టలేదు. ఎందుకంటే నేను దేవుని డిమాండ్ చేసేదాన్ని, అడిగేదాన్ని, డాడీ అని అడిగేదాన్ని, డాడీ నువ్వు నాకు ఇవ్వకపోతే నువ్వు ఎవరికి ఇస్తావు, నన్ను పెట్టకపోతే నువ్వు తలగా నువ్వు ఎవరిని పెడతావు? మీరు అడగకనే పొందక ఉన్నారు. దేవుని